ఏపీ శాసన మండలిలో మంత్రి నాదెండ్ల మనోహర్ మండలి చైర్మన్ మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. సభలోకి ప్రొసీజర్ బుక్ తెచ్చిన మంత్రి చైర్మన్ నిబంధనల ప్రకారం నడుచుకోవాలని సూచించారు. సభ్యులు పోడియం వద్దకు వచ్చి ఆందోళన చేస్తూ ఉంటే చర్యలు ఎందుకు తీసుకోవడం లేదని ఆయన ప్రశ్నించారు. దీనిపై ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ స్పందిస్తూ డీఎస్సీపై సమగ్ర చర్చ జరగాల్సిందే తమ డిమాండ్ అని స్పష్టం చేశారు. సభా నిబంధనలు అందరికీ సమానంగా వర్తిస్తాయని, మంత్రి నాదెండ్ల ప్రవర్తన సరిగ్గా లేదని బొత్స వ్యాఖ్యానించారు. Number 127, Diksha. Once the chair has come to the conclusion that there is disorder in the house by the member coming into the well, abusing the rules of the house, the chair can name the member. If you name the member should withdraw from the podium, go back to his chair, Diksha. That is a procedure that we have. Procedure in the ready area. This is the procedure. This is the procedure. No. Procedure followed, Adhyaksha. Adhyaksha, individuals don't matter here, Adhyaksha. Adhyaksha, individuals don't matter here. Individuals don't matter, Adhyaksha. Institution. కౌలన్ సగ్దర్ తీసుకొచ్చి కౌలన్ సగ్దర్ కూడా ఎవరో పెద్ద మనిషి ఇచ్చినటువంటి సూచనలు మాత్రమే వినండి. నేను క్లియర్ గా చెప్పాను, చైర్లోంచి మీరు కింద కూర్చోమని చెప్పాను, కిందకి వెళ్ళండి, మీరు సీట్లోకి వెళ్ళమని చెప్పాను. మీరు అదే చెప్తున్నారు, రిపీట్ తిప్పి అదే చెప్తున్నారు తప్ప మీరు కొత్తది ఏం చెప్పట్లేదు. చెప్పండి, మీరు వాళ్ళు పోడియం దగ్గరికి వాళ్ళని అలౌ చేసే విధంగా వాళ్ళు పోడియం దగ్గరికి అలౌ చేసే విధంగా మెంబర్స్ వాళ్ళు డిస్టర్బ్ చేసి ఏం చేయాలి? టేబుల్ ని కొట్టే ప్రొసీజర్ ఉంది, ఆ ప్రొసీజర్ ని గవర్నమెంట్ ఫాలో అవ్వండి, నాకు అభ్యంతరం లేదు. యు నేమ్ ద మెంబర్, అధ్యక్ష. You name the member, we follow the procedure. చెప్పాలి. You name the member, అధ్యక్ష. మీ ఎక్కడైనా సరే సభ్యులు తప్పుగా మాట్లాడేది కానీ రికార్డులో చూపెట్టండి అధ్యక్ష. లేదా కార్యక్రమం మీరు చెప్తే చెప్తాం. మా డిమాండ్ ఈ కార్యక్రమం చర్చ జరగాలి, ఎవరైతే డిఎస్సీ అక్రమం జరిగే దాని మీద జరగాలి. ప్రభుత్వం దాని నుంచి తప్పించుకోవాల్సి వస్తుంది, మేము డిమాండ్ చేస్తున్నాం. దానికి వచ్చి మంత్రి గారు చూపితే సరే వచ్చి చెప్పడం ఏంటి? అధ్యక్ష, మీరు ఒక్క చైర్ గురించి ఏ విధంగా గౌరవించాలో మాకు తెలుసండి. ప్రభుత్వం నుంచి 100% గౌరవిస్తాం చైర్ని. నేను ఐ వాంట్ అసిస్ట్ యూ అంటే ప్రొసీజర్ గురించి మీరు అన్నారు కాబట్టి ఐ వాంట్ అసిస్ట్ యూ. అంతేగాని బొత్స సత్యనారాయణ గారు గతంలో ఎప్పుడైనా చైర్ దగ్గరకు వచ్చి టేబుల్ అట్లా కొట్టే పరిస్థితి కానీ చూసాం అధ్యక్ష? హౌస్ లో దేనికోసం అట్లా కొట్టున్నారు అధ్యక్ష? ఈ పూరం దగ్గరకు వచ్చి టేబుల్ కొట్టే పరిస్థితి ఏంటి అధ్యక్ష? ఆయన కూడా చూస్తారన్నారు గతంలో. యూ వాంట్ అసిస్ట్ అధ్యక్ష, ప్లీజ్ సభ సజావుగా జరగాలి, దానికి మిమ్మల్ని అసిస్ట్ చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం కాబట్టి